వైసీపీ సర్కార్ తీరుతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గత 5 ఏళ్లలో అమలు చేసిన విధానాలు పిల్లలను చదువులకు దూరం చేసే దుస్థితిని సృష్టించాయి. ఫలితంగా ఈ ఏడాది ఏకంగా 4.5 లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్లో తగ్గిపోయారు. ప్రాథమిక స్థాయిలో అడ్మిషన్లు తగ్గిపోయాయి. విద్యార్థులకు ప్రైవేట్ బడుల్లో కూడా లేరనే చేదు నిజం ప్రభుత్వానికే సవాల్ విసురుతోంది. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదవాలని గొప్పలు చెప్పారు. అన్ని పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని ప్రగల్భాలు పలికారు. నాడు నేడు అంటూ ఫోటోలు పెట్టి ప్రజలను మోసం చేశారు. చివరికి విద్యా వ్యవస్థనే వైసీపీ సర్కార్ తీవ్రంగా దెబ్బతీసింది. 5 ఏళ్ల పాలనలో అమలు చేసిన విధానాలు పిల్లలను చదువులకు దూరం చేసే దుస్థితిని సృష్టించాయి. ఫలితంగా ఈ ఏడాది ఏకంగా 4.5 లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్లో తగ్గిపోయారు. ప్రాథమిక స్థాయిలో అడ్మిషన్లు తగ్గిపోయాయి. వారంతా ఏమయ్యారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క ఇంటర్మీడియట్లోనే విద్యార్థుల సంఖ్య ఏకంగా 2 లక్షలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక స్థాయిలోనూ 1,50,000 పైగా అడ్మిషన్లు తగ్గిపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు వదిలేసిన ప్రైవేటు బడుల్లో చేరి ఉంటారని అంతా భావించారు. కానీ తాజా గణాంకాల ప్రకారం అక్కడ కూడా లేరని తేలిపోయింది. దీంతో ఇంత తేడా ఎందుకు వచ్చిందనే దానిపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కలెక్టర్ల సదస్సు సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఈ గణాంకాలను వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల కారణంగా ప్రభుత్వ బడుల పరిస్థితి దారుణంగా తయారైంది. పట్టుమని 10 మంది కూడా లేని పాఠశాలలు ఏకంగా 4,992 ఉన్నట్లు తేలింది. అలాగే కనీసం 20 మంది కూడా విద్యార్థులు లేని బడులు 12,252 ఉన్నట్లు కలెక్టర్ల సదస్సు సందర్భంగా పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ప్రీ ప్రైమరీ 1వ తరగతిలో అడ్మిషన్లు భారీగా తగ్గిపోయాయి. 2023-24లో 12,32,342 మంది విద్యార్థులు ఉంటే ఈ ఏడాది ఆ సంఖ్య 10,76,690కి పడిపోయింది. అంటే 1,55,652 మంది విద్యార్థులు ఈ స్థాయిలోనే తగ్గిపోయారు. ఇంత స్థాయిలో అడ్మిషన్లు పడిపోవడానికి కారణాలేంటనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2వ తరగతి నుంచి 10th వరకు చూస్తే 67,752 మంది విద్యార్థులు తగ్గిపోయారు. కానీ గతేడాది బడుల్లో ఉన్నవారు ఇప్పుడు పై తరగతులకు ఎందుకు రాలేదని ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్మీడియట్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది 10,13,057 మంది ఇంటర్ కాలేజీల్లో ఉంటే ఈ ఏడాది ఆ సంఖ్య 8,12,377కు పడిపోయింది. అంటే 2 లక్షల మంది తగ్గిపోయారు. వీరిలో ఎంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు, ఎంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు అనేది తేలాలి. మొత్తంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు 4,24,084 మంది విద్యార్థులు తగ్గారు. గతంలో ఉన్నత విద్యలో మాత్రమే రాష్ట్రానికి చెందిన విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి చదువుకునేవారు. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోంది. 2 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారంటే వారిలో చాలా మంది తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదివే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖలో గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యార్థులు వలసబాట పట్టే పరిస్థితులు వచ్చాయి. ప్రాథమిక విద్యను జగన్ ప్రభుత్వం విలీనంతో దెబ్బతీసింది. 4,000కు పైగా ప్రాథమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఇది ప్రాథమిక పాఠశాలలపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపింది. విద్యార్థుల సంఖ్య పడిపోవడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఒకేసారి పిల్లలు భారీగా తగ్గిపోవడంతో వారిని తిరిగి బడులకు తీసుకురావాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై పడింది. గత ప్రభుత్వం టీచర్లపై బోధనేతర పనులను రుద్ది బోధనా అంశాలను పక్కకు నెట్టడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఇంకా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. జీవో 117తో చేసిన ప్రయోగాలు కూడా వెడిసికొట్టాయి.
ఒకే తరగతికి ఒక బడిలో సబ్జెక్టు టీచర్లతో బోధించడం, మరో బడిలో ఎస్జీటీలతో పాఠాలు చెప్పించడం విమర్శలకు దారితీసింది. దానివల్ల ప్రయోజనం లేదని తెలిసినా కొనసాగించడంతో విద్యార్థులు ప్రైవేటు బాట పట్టే పరిస్థితి వచ్చింది.